problem. 11th problem. A winning candidate got 5,20,000 votes, which represented 52% of the electorate. His only opponent secured 25% votes of the electorate. Find the total number of the electorate and the number of persons who did not cast their votes. ఎంతమంది ఓటు వెయ్యలేదు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలట. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టోరేట్ అంటే ఎంతమంది ఓట్లు వేశారు, టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఎంత అది కావాలి. ఓటు టోటల్ నంబర్ ఆఫ్ ది ఎలక్టోరేట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎంతమంది ఓటు వెయ్యలేదు అదొకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాబ్లంలో ఏమి ఇచ్చారనేది చూద్దాం. వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి? ఫైండ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది ఎలక్టోరేట్. ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? నంబర్ ఆఫ్ పర్సన్స్ who did not cast their votes. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఇవి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసే ముందు ప్రాబ్లంలో వాళ్ళు ఏమి ఇచ్చారో నోట్ చేసుకోండి. ఏ విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 5,20,000 votes అన్నారు కదా. ఏ విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 5,20,000 votes. ఇంకేమి ఇచ్చారు? 52% ఆఫ్ which represented 52% of the electorate అని. which represents 52% of the electorate. ఇది టెక్స్ట్ బుక్ లో వాళ్ళు ఇచ్చిందే నేను రాశాను. ఇంకా మనం ప్రాబ్లం స్టార్ట్ చేయలే. వాళ్ళు ఏమి ఇచ్చారో అది నోట్ చేశాను అంతే. ఇప్పుడు మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టోరేట్ కావాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టోరేట్. ఫైండ్ అవుట్ చేయాల్సింది అది కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్లో 52%, ఎక్స్లో 52% అంతా 5,20,000 వాళ్ళు ఇచ్చేశారు. అవునా? యాజ్ పర్ ది ప్రాబ్లం 52% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,20,000. 52% ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? 52/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,20,000. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5,20,000. 52/100 ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? 100/52 అవుతుంది. 52 వన్స్ 1 2 3 4 zeros. X is equal to 10,000 into 100.
10 lakhs. Therefore, total number of electoral is equal to 10 lakhs. Who did not vote? Vote. దీనికి రాద్దాం. టోటల్ ఎలక్టోరల్ మైనస్ టోటల్ ఓట్స్ క్యాస్ట్. ఓటు వెయ్యిన వాళ్ళు కావాలంటే ఏం చేయాలి? ఎలక్టోరల్ ఎంత ఉందో అంత మైనస్ టోటల్ ఓట్స్ క్యాస్ట్, ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు. అంటే టోటల్ నెంబర్లోంచి ఓటు వేసిన వాళ్ళని మైనస్ చేస్తే వెయ్యిన వాళ్ళు వచ్చేస్తారు కదా. చూద్దాం. టోటల్ ఓట్స్ క్యాస్ట్ ఎంతమంది వేసారో తెలియాలంటే మొత్తం ఎంత ఇచ్చారు టెక్స్ట్ బుక్లో? 5,20,000 ప్లస్ ఎలక్టోరల్ ఎంత? 25% ఆఫ్ 10 lakhs. ఈ 25% అక్కడ టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇచ్చిందే. ఇదిగో 25% ఓట్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిందే. ఇప్పుడు 5,20,000 ప్లస్ 25/100 ఇంటూ 10 lakhs. అంతేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 5,20,000 ప్లస్ 25 ఇంటూ 10,000. 2,50,000. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 7,70,000. టోటల్ ఓట్స్ క్యాస్ట్ మనకి 7,70,000 అని వచ్చేసారు. మనం ఇందాక రాసుకున్నాం కదా, హూ డిడ్ నాట్ ఓట్, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. హూ డిడ్ నాట్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎలక్టోరల్. టోటల్ ఎలక్టోరల్ ఎంత? 10 lakhs వచ్చింది కదా మనకి. మైనస్ మొత్తం ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? 7,70,000. 10 lakhs నుంచి 7,70,000 మైనస్ చేస్తే ఎంత? 2,30,000. Therefore, ఫస్ట్ పాయింట్ ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్టోరల్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs number of persons who did not vote is equal to 2,30,000. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా రాలేదా? వస్తే నోట్ చేసుకో. Please do subscribe, share, like and click on bell icon.